ఏంట్రా నువ్వు చెప్పేది? అవునమ్మా, ఆ కాంట్రాక్ట్ అంతా నీ పేరు మీదనే ఉంది. ఏమే, నువ్వు నమ్మట్లేదు కదా? నాకు తెలిసే నువ్వు నమ్మని. అరే సీను, నువ్వు వెళ్ళా పత్రాలు తీసుకురా. తీసుకురాపో. నమ్మకం లేదా? వెళ్ళు. ఇప్పుడే తీసుకొస్తాను. త్వరగా రా. అరే సీను, అది వస్తున్నాడు 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 వస్తున్నాడు. ఇవిగో పెట్టించిరా సీను సంతకాలు. నాకేం అర్థం కావట్లేదురా. ఏమే, ఇంగ్లీష్ లో రాసుంటే నీకేం అర్థం అవుద్దే? 4వ తరగతి కూడా పాస్ కాలేదు నువ్వు, ఫెయిల్. పెట్టు, సంతకం పెట్టు. అపార్థం చేసుకునే వాళ్ళకి మేం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ఎలా అర్థం అవుతుంది? నాకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నావా నాన్నా? అవునత్తయ్య, ఇంతలోనే మీరు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. నీకు అన్నిటికీ తొందరనే కదా? అమ్మా పిల్లరా, నాన్న రా ఇటు. రా నాన్న. నేనెందుకు రా? రా చెప్తాను. నేనెందుకు రా? అమ్మా ఇక్కడ సంతకం పెట్టు, సంతకం పెట్టు. తొందరగా పెట్టవే. ఇదంతా కలగానే ఉందిరా. ఇది కలే కదే. ఏంటి? అంటే నీ కళ నెరవేరింది అంటున్నానే. అంతే. అబ్బో, అయిందా? నడుపు పట్టేస్తానే. అయిపోయింది. అబ్బో, అబ్బా. ముందే ఒక మాట చెప్పొచ్చు కదరా. అసలు నువ్వు మాకు అవకాశం ఇచ్చావా? కాంట్రాక్ట్ ఇవ్వలేదని కట్టుకున్న మొగుడిని కన్నబిడ్డని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? అదంతా ఉత్తితేనే అమ్మా, ఊరికే వీళ్ళని భయపెడదామని. సీను, ఇదిగో సంతకాలు పెట్టేశాను. ₹1,00,00,000 ఎప్పుడొస్తాయి? అవునత్తయ్య, వస్తాయి. जी आओ जी आओ आओ। ఎమ్మెల్యే జీ వచ్చేశారు, నిధిని తెచ్చేశారు. రండి చూడండి, చూసి ఆనందించండి. ఆదాబ్ ఎమ్మెల్యే జీ, మీది ఎప్పుడు వస్తుంది అని మాది నిన్నటి నుంచి ఎదురు చూసింది. సంతోషం. నిధి బాక్స్ ఓపెన్ చేయండి. అది ఒరిజినల్ డూప్లికేట్ అని చెక్ చేయాలి. ఒరిజినల్ మేడం, మా దగ్గర ఏ తేడా ఉండదు, మీరే చూడండి. కావాలంటే వాటిని పట్టుకుని కూడా టెస్ట్ చేయొచ్చు. మీది కూడా వీళ్ళ పార్ట్నరే ఉంది. అవును, తనే మాకు మెయిన్ పిల్లర్. తన వల్లే మాకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేది. ఓ, ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అని బలంగా నమ్మిందన్నమాట. ఎస్ ఎస్, సూపర్. నమ్మకం వచ్చిందా? దీన్ని తీసుకుంటారుగా? ఇప్పుడే తీసుకుంటాది. మాది టీం డబ్బు తీసుకొని వస్తుంది. 25 కోట్లు ఇస్తాం. పాతికి కాదు కానీ ఓ 30 చేసుకోండి. ముగ్గురం సమానంగా పంచుకోవచ్చు. 30? మీది ఎలా అంటే అలా చేద్దాం. 30 కోట్లు ఇస్తాం. ఇప్పుడే మా టీమ్ కి కాల్ చేసి 30 కోట్లు తేమని చెప్తాను. హలో సార్, నేను ఎండోమెంట్ ఆఫీసర్ రామలక్ష్మిని మాట్లాడుతున్నాను. నిధి దొరికింది సార్. మీకు ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తాను. ఇమ్మీడియట్ గా వచ్చేసేయండి. 3 దొంగలు ఇక్కడే ఉన్నారు. ఓకే మేడం, ఇప్పుడే బయలుదేరుతాం. చెప్పా, వాళ్ళకి కాల్ చేసింది. ఇంకొద్దిసేపట్లో ఇక్కడికి వస్తుంది, డబ్బులు ఇస్తుంది.
ఈ నిధి కోసం మేము ఎన్నేళ్ళలో కష్టపడ్డాం. మధ్యలో ఒక ఎండోమెంట్ ఆఫీసర్ వచ్చి అడ్డుపడింది. పాపం ఆ ఆఫీసర్కి ఉన్న జాబ్ కూడా ఊడిపోయింది. ఇంకా సేపట్లో మీకన్నీ ఊడిపోతాయి. వెయిట్ చేయండి రా. ముగ్గురు చేతులకి సంకెళ్ళు వేసి స్టేషన్కి ఈడ్చుకెళ్తారు. ఎవరు కదలద్దు. ఇప్పుడు పోలీసులు వచ్చారేంటి? వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? నేనే. రామా, శౌర్య, మీరా? ఏ షాక్ అయ్యావా?